కార్తీక పురాణం 17వ అధ్యాయం. అంగీరసుడు ధనలోభునకు చేసిన తత్వోపదేశం. ఓ మునిశ్రేష్ఠులారా, ఓ ధనలోభి, నీకు కలిగిన సంశయములకు సమాధానం చెప్పుచున్నాను వినుము. కర్మ వలన ఆత్మకు దేహధారణము సంభవించుచున్నది. కావున శరీరోత్పత్తికి కర్మ కారణమవుతున్నది. శరీర ధారణం వలనే ఆత్మకర్మను చేయను కనుక కర్మ చేయుటకు శరీరమే కారణమవుతున్నది. స్థూల సూక్ష్మ శరీర సంబంధం వలన ఆత్మకు కర్మ సంబంధం కలుగునని మొదట పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించను. దాన్ని మీకు నేను వివరించుతున్నాను. ఆత్మ అనగా ఈ శరీరమును అహంకారంగా ఆవరించి ఉన్నది అని అంగీరసుడు చెప్పగా, ఓ మునీంద్ర, నేను ఇంతవరకు ఈ దేహమే ఆత్మైన భావించుచుంటుని కనుక ఇంకను వివరముగా చెప్పుకున్న వాక్యార్థ జ్ఞానమునకు పాదార్థ జ్ఞానము కారణమవుతుండను. కావున అహం బ్రహ్మయ్యను వాక్యార్థమును గుర్తించి నాకు తెలియజేయండి ధనలోభుడు కోరడం. అప్పుడు ధనలోభునితో అంగీరసుడు ఇట్లనియే, ఈ దేహం అంతఃకరణ వృత్తికి సాక్షియే. నేను నాది అని చెప్పబడు జీవాత్మయే అహం అను శబ్దం. సర్వాంతర్యామి అయి సచ్చిదానంద రూపమైన పరమాత్మ నహ అను శబ్దము ఆత్మకు సుటాదుల వలె శరీరమునకు లేదు. ఆ ఆత్మ సచ్చిదానంద స్వరూపం బుద్ధి సాక్షి జ్ఞానరూపి శరీరేంద్రియములు మొదలగు వాని వ్యాపారమునందు ప్రవర్తింపజేసి వాని కంటే వేరుగా ఉన్నది ఎల్లప్పుడూ ఒక రీతిని ప్రకాశించుతూ ఉన్నదే ఆత్మ అనబడను. నేను అన్నది శరీరేంద్రియాదులలో కూడా నామరూపముతో ఉండి నశించునేవే గాని ఇంటి దేహములకు జాగస్వప్న సుషుప్తి వ్యవస్థలు స్థూల సూక్ష్మకార శరీరములను మూడింటి ఎందును నేను నాది అని వ్యవహరించేదే ఆత్మని గ్రహించుకును. ఇనుము సూదంటూ రాయిని అంటుపెట్టుకుని తిరుగునట్ల శరీర ఇంద్రియాలు దేన్ని ఆశ్రయించి తిరుగుచుండనో అదే ఆత్మ. అట్లే అవి ఆత్మ వల్ల తమ పని చేయను. నిద్రలో శరీర ఇంద్రియాల సంబంధము లేక గాఢ నిద్రపోయి మేల్కొన్న తర్వాత నేను సుఖ నిద్రపోతుని సుఖంగా ఉంది అనుకున్నదే ఆత్మ. దీపము గాజు బుడ్డిలో ఉండి ఆ గాజును ప్రకాశింపజేయనట్లే ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింపజేస్తున్నది. ఆత్మ పరమాత్మ స్వరూపం అవడం వలన దానికి దారా పుత్రాదులు ఇష్టమగుతున్నారు. అటు విశేష ప్రేమాస్పదమగు వస్తువేదో అదే పరమాత్మని గ్రహింపము. తత్వమసి మొదలైన వాక్యములందలిత్వం అను పదమునకు కించిత్ జ్ఞాత్వాది శిష్టమందు జీవాత్మయని అర్థం. తత్ అను పదమునకు సర్వజ్ఞ ద్విగుణత్వ విశిష్టమైన సచ్చిదానంద స్వరూపమని అర్థము. తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వమును బోధించను. ఈ రీతిగా సర్వజ్ఞత్వాది ధర్మములను వదిలివేయగా సచ్చిదానంద రూపం ఒక్కటియే నిలుచును. అదే ఆత్మ దేహాన్ని లక్షణమునుట జన్మించుట, పెరుగుట, క్షీణించుట, చనిపోవుట మొదలగు 6 భాగములు శరీరానికే కానీ ఆత్మకు లేవు. జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వం గలది. వేదములలో దీనికి సర్వజ్ఞత్వము, ఉపదేశము, సంపూర్ణత్వము నిరూపించబడి ఉన్నదో అదే ఆత్మ. ఒక కుండను చూచి అది మట్టితో చేసినది అని ఏ విధంగా గ్రహించమో అట్లని ఒక దేహాంతర్యామి జీవాత్మ పరమాత్మని తెలుసుకున్నాము. జీవులచే కర్మఫలమును అనుభవింపజేసేవాడు పరమేశ్వరుడు. జీవులు కర్మఫలము అనుభవించులని తెలుసుకున్నాము. అందువలన మానవుడు గుణ సంపత్తు గలవాడై గురు శాస్త్రోలను అనర్చి సంసార సంబంధమైన ఆశలన్నీ విడిచి విముక్తి నొందవలేను. మంచి పనులు తెలిసిన శక్తిశుద్ధియు దానివల్ల భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందను. అందువలన సత్కర్మానుష్ఠానము చేయవలేను. మంచి పనులు చేసిన గాని ముక్తి లభించదు అని అంగీరసుడు చెప్పగా ధనలోభుడు నమస్కరించి ఇట్లు స్కంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మండలి 17వ రోజు పారాయణం సమాప్తం.